హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మెంతి కూరతో ఒక చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. మేతి చికెన్ ఫ్రై. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను 1.5 కిలో చికెన్ తీసుకున్నానండి స్కిన్తో. మీ ఇష్టం వచ్చినట్లు ముక్కలు కొట్టించుకోవచ్చు. లావుగా కావాలంటే లావుగా, సన్నగా కావాలంటే సన్నగా. నేనైతే ఇలా కొట్టించుకున్నాను. ఇది నీటుగా ఉప్పు వేసి 2 సార్లు కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనము మసాలా వేసుకుందాము. 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వేసుకున్నాము, ఎక్కువ లేకుండా. అల్లం తెల్లవాయల పేస్ట్ 1/2 టీ స్పూన్ అయినా, అలాగే రుచికి సరిపోయేమైనా ఉప్పు వేసుకోండి. మనం ఆనియన్స్లో వేసుకుంటాము కొంచెము. అలాగే కారము వేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయేమైనా. మనమంతా ఒకేసారి వేసుకుంటామండి, మళ్ళీ వేసుకోకుండా. అలాగే 1/2 టీ స్పూన్ అయినా పసుపు. పచ్చిమిరపకాయలను 4-5 పచ్చిమిరపకాయలను అలా ఊరికే తుంచి వేసుకుంటున్నానండి. అలాగే 1 నిమ్మ చెక్క, నిమ్మకాయను సగం పిండుకుంటున్నాను, పెద్దది. అలాగే 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది బాగా కలిసేలాగా అంతా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కలిపి. బాగా చికెన్ సాఫ్ట్గా అవుతుంది. మనకు ఎక్కువ టైం లేకుంటే ఒక 15 నిమిషాలైనా మనము నానబెట్టి పెట్టుకున్న చాలండి. ఇవన్నీ మనం నానబెట్టి పెట్టుకొని మిగతావన్నీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకునేసరికి కాసేపు బాగా నానుతుంది. అది బాగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. కలిపి పెట్టేసి మూత పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో కానీ పక్కన ఒక 1/2 అవర్ అన్నా అట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. మనం తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని నేను ఒక ఇనుప కడాయి పెట్టుకున్నానండి, బాగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందని. ఇప్పుడు పెనం వేడెక్కిందండి, ఆయిల్ వేసుకుందాము. ఒక 4-5 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోండి. నేను సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 ఆనియన్స్ ఉంటాయండి. ఆనియన్స్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేడైందండి, ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మనం చికెన్లో కూడా వేసుకున్నాను కదా, కొంచెమే, ఎక్కువ వేసుకోలేదు అప్పుడు కూడా. ఇప్పుడు కొంచెం వేసుకున్నాను ఆనియన్స్ వేయడానికి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఇట్లా లైట్గా వేగగానే ఇప్పుడు నేను 1 కట్ట వరకు మెంతాకును ఒలిసి పెట్టుకున్నానండి. 1 కట్ట వరకు ఉంటుంది. మనము మేతి ఫ్రై అని చెప్పినాం కాబట్టి కొంచెం మెంతాకు ఎక్కువ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అట్లా వేగగానే ఇందులో మనం కొంచెం అల్లం తెల్లవాయల పేస్ట్ వేసుకున్నాం కదా నానబెట్టేటప్పుడు, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ పైన అల్లం తెల్లవాయల పేస్ట్ వేసుకున్నా. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మీడియం సైజు టమోటాలు ఒక 4 తీసుకున్నానండి. ఇవి కూడా వేసుకోవాలి. ఈ టమోటాలంతా బాగా మెత్తగా మగ్గేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బాగా టమోటాలంతా మెత్తగా మగ్గేంత వరకు బాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఒక అరగంట వరకు దీన్ని వేసేసుకోవాలి. ఇందులో
బాగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు, హై ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత బాగా అంతా నీళ్ళంతా ఊడతాయి. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనము ఒక నీళ్ళన్నీ కూడా ఊరినాయి. ఇప్పుడు మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ముక్క ఉడికేంత వరకు. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం తగ్గించే పెట్టుకోండి, ముక్క ఉడకాలి కదా. అలా కొంచెం ఉడికినాక మనం కొంచెం ఉడికించుకోవచ్చు. మూత పెట్టేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఒక 2-3 సార్లు నేను మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అండి, లేకపోతే మనకి అడుగు అంటుతుంది. నేను 2-3 సార్లు కలబెట్టుకున్నాను, ఉడికొచ్చింది. ముక్క ఉడికిందేమో చూద్దాము. ముక్క కూడా ఉడికింది, ఇలా చూడండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టుకోకుండా మూత తీసుకొని కొంచెము మంటను కొంచెం హైలో కొంచెం పెట్టుకొని ఇచ్చి ఇప్పుడు మనం మిరియాల పొడి వేసుకుందాము. మిరియాల పొడి ఒక టీ స్పూన్ పైన, ధనియాల పొడి వేసుకుందాము 2 టీ స్పూన్లమైన ధనియాల పొడి. ఇప్పుడు మీకు గ్రేవీ ఉండాలనుకుంటే రైస్లోకి కలుపుకోవాలనుకుంటే ఇట్లనే మీరు ఇంకా డైరెక్ట్ తినచ్చు, బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, గ్రేవీ కూడా బాగా చిక్కగా వస్తుంది. చూడండి, మీకు దేంతో అయినా సైడ్ డిష్గా పప్పులేకి కానీ ఏదైనా ఇట్లా నంచుకోవడానికి అయితే ఇంకా కొద్దిసేపు వేయించుకోండి డ్రైగా. ఏదానికైనా సైడ్ డిష్ లెగ్ కావాలంటే కొంచెము, నేను చికెన్ ఫ్రై ఏం చెప్పినా కదా, అట్లా కొంచెం వేయించుకుంటే డ్రైగా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటాను, కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాము. చూడండి, చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది, నోట్లో నీళ్ళు ఊరుతాయి, అంత బాగా వచ్చింది. మీకు ఇట్లే చపాతీకి కానీ ఇట్లా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. కొంచెము మరీ డ్రైగా ఉంటే కష్టం కదా కలుపుకునేదానికి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుంటున్నా. రెడీ అయిందండి మేతి చికెన్ ఫ్రై అనొచ్చు, కర్రీ అనొచ్చు. ఇలాగే తింటే కర్రీ లాగా ఉంటుంది, ఇంకా కొంచెం డ్రైగా వేస్తే ఫ్రై లాగా అవుతుంది. నేనైతే ఈ విధంగానే చేసి ఆఫ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, గ్రేవీగా బాగా. ముక్కలు కూడా చాలా లావుగా ఉంటే అంత మసాలా పట్టవండి, ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి రెడీ అయింది మేతి చికెన్ ఫ్రై. మీరు ఫ్రై కావాలంటే ఇంకా కొంచెం సేపు వేయించుకోండి, బాగా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.